ఏంటిది ఎగ్ ఫ్రైడ్ రైసా? చూడడానికి చికెన్ ఫ్రైడ్ రైస్ లో ఉంది. మరి ఎగ్ తో చేసిన ఏడో వింత ఇదేనండి. చేసేద్దానా? ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, మిరియాల పొడి, కొంచెం నీళ్లు పోసుకుని కలిపేసుకుని 3 కోడిగుడ్లు అందులో పగల కొట్టేసుకుని శుభ్రంగా గిలకొట్టేసుకున్నాక పూర్తిగా నూనె రాసుకున్న చిన్న గిన్నెలు వేసేసి బాగా సిమ్ లో మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గబెట్టారంటే ఇలా ఉబ్బిపోద్దండి. చల్లార పెట్టేశాక చిన్న చిన్న ముక్కలు కోసుకుని గిన్నెలు వేసేసుకోండి. అందులో కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని కలిపేసుకున్నాక అర చెంచా కార్న్ఫ్లోర్, కొంచెం నీళ్లు జిమ్ముకుని ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసేయండి. మీడియం ఫ్లేమ్ లో 3 నిమిషాల పాటు ఏగిన తర్వాత అది తీసి పక్కన పెట్టేసి ఇంకో గిన్నెలో కొంచెం నూనె వేసి వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజ్ వేసుకుని 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఏగాక పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసేసుకుని నిమిషం ఏగాక ఉడకబెట్టి చల్లార్చినానని వేసేసి కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, గరం మసాలా, మీ దగ్గర ఉంటే కొంచెం షజ్వాన్ సాసు, సోయా సాసు, వెనిగర్ కూడా వేసుకుని 5 నిమిషాల పాటు పొగలొచ్చే వరకు హై ఫ్లేమ్ లో వేసుకున్నాక ఆకని కొంచెం కొత్తిమీర జల్లుకుని వేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు జల్లుకుని తింటే ఉంటదండి. అన్యాయాల అడవిలోంచి అందమైన ఆశల ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు ఉంటదండి. నెక్స్ట్ కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు